మత్తయి సువార్త 20 అధ్యాయం మొదటి కొన్ని వచనాలు. ఎలానగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారం చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సొంత వీధిలో ఊరిక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరికే నిలిచి ఉన్నారు అని వారిని అడగగా, వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకునలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనేను. సాయంకాలమైనప్పుడు ద్రాక్ష యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకునేరి. మొదటి వారు వచ్చి తమకెక్కువ దొరుకును అనుకొని గాని వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే దొరికెను. వారు అది చూచి, చివర వచ్చిన వారు వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించి మాతో వారిని సమానంగా చేసిదివే అని ఆ ఇంటి యజమానుని మీద సనిగిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారం నాకు ఓడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడుపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఆ ప్రకారమే కడుపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడుపటి వారగుదురు. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎంతో గొప్ప మర్మం ఈ చిన్న కథ ద్వారా మాకు బయలుపరిచినందుకు స్తుతి చెల్లిస్తున్నాము దేవా. ఎంతో చురుకుగా పనిచేయవలసిన మేము దేవా, ఏమాత్రం కూడా సనుక్కొనక ఈ కడువరి రోజుల్లో ప్రభువా, నీ నాయన పిలుపులకు తగినట్టుగా తండ్రి శ్రమపడుటకు ప్రతిఫలం పొందుటకు దయచేయి తండ్రి. మా మధ్యలో ఉండి ప్రభువా ఈ వాక్యాన్ని వెల్లడిపరిచి నాయన నీ ఆత్మ ద్వారా దీన్ని బోధించాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువు వారు చిన్న చిన్న కథల ద్వారా ఉపమానాల ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలియజేసేవారు. చూడండి, 1 దిన పరిమాణం మనిషి ఒక ఆయుష్కాలకు సాదృశ్యంగా ఉంది. పొద్దున పువ్వు చిన్నటి పూసి మనిషి సాయంకాలం అయినప్పుడు ఏమైపోతాడు? వాడమారిపోతాడు. ఒక్కొక్క గంట ఒక్కొక్క 10 ఏళ్ళకు మనం గుర్తుగా పెట్టుకున్నా అంటే 7 గంటలు 70 ఏళ్ళకు సమానంగా ఎంచుకున్నా చూడండి, మనిషి ఆయుష్కాలం ఎంత అల్పమైందో. ఒక పేద కొండ మీద ఒక చిన్న పిట్టి వచ్చి ఒక్కొక్క కణం తీసుకొని పోయి ఎక్కడో సముద్రంలో పడివేసి వస్తుంది. 1000 సంవత్సరాలకు ఒకసారి ఒక కణం తీసుకుపోతుంది అనుకోండి, ఆ గుట్ట ఎప్పుడైపోతుంది అని ఆలోచిస్తే అది ఒకనాడికి పూర్తి అవ్వదు అని చెప్పి మనం చెప్పచ్చు. అట్లే నిత్య రాజ్యం ఉంటుంది దేవుని సన్నిలో. 1000 ఏళ్ళు దాటిపోయినా ఒక జాము వలె ఉన్నట్టే దేవుని సన్నిలో ఉంటాయి. అంత 1000 ఏళ్ల కాలం ఒక జాము వలె ఉందంటే మనకి ఈ ఆయుష్కాలం 70 ఏళ్ళు దేంతో సమానం. చిటికెని ఇట్లా కొడితే ఎట్లుంటుందో అంత త్వరగా ఇవి గతించిపోతాయండి. నిత్యత్వం అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ నిత్యత్వం కొరకు మనం సిద్ధపడుతూ ఉండాలి. ప్రొద్దున్నే ఒక యజమానుడు బయలుదేరట. ఆయన పెద్ద ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తీగలన్నీ వారినాయి. గెలలు కత్తిరించాలి, పనికి మాలిన కొమ్మలన్నీ తీసేయాలి, గెలలు గానుగులేసి తొక్కాలి, ద్రాక్ష చెట్ల చుట్టూ దవ్వాలి, ఎరువేయాలి, మందేయాలి, దానికి యూరియా కొంచెం పోయాలి, పెండ కొంచెం వేయాలి, కలుపు మొక్కలన్నీ పీకేయాలి. ఎన్నో పనులు ఉన్నాయి. ఆ పనులన్నింటిని బట్టి ఈ ద్రాక్ష తోట యజమానుడు బజార్ గుండా బయలుదేరాడు. ఆ బజార్లో ఒకరు ఊరికేనే నిలబడి కనబడ్డారండి. ఆ నిలబడి కనబడ్డ వారిని అడిగారట, అయ్యా ఆ ద్రాక్ష తోటలోనికి రండి, మీకు 1 దేనారం చొప్పున ఇచ్చేస్తా అన్నాడు. 1 దేనారం 1 దిన కూలి. 1 దేనారం ఎంత? 1 దిన కూలి. అయితే ఆ రోజుల్లో 1 దేనారంకు చాలా మంది కుదిరారు. ప్రొద్దున్నే వాళ్ళు పని చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే 9 గంటలకు బయలుదేరిండట.
కొంతమంది ఊరికే నిలబడి ఉన్నారు బస్ స్టాండ్లో గప్పాలు కొట్టుకుంటా. వారు పని చేసిన వాళ్ళే కానీ పనికి ఎవరు పెట్టుకోలేరు పాపం. ఎవరిది పొరపాటు? వారి పొరపాటు ఏం లేదు. పొద్దున్నే వచ్చి నిలిచారు, ఎవరైనా పనికి పెట్టుకుంటారేమో అని చూశారు. ఎవరు పెట్టుకోలేరు కనుక అలాగని కూర్చుండి కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారి దగ్గరికి వచ్చి, అయ్యా ఒక్క దినం చొప్పున ఇస్తాను, నా ద్రాక్ష తోటలో పనికి రండి అంటే వాళ్ళు ఏం చేశారు? 9 గంటలకు కొంతమంది 10-12 మంది వెళ్ళిపోయింది అనుకుందాం. తర్వాత ఆయన మళ్ళీ 12 గంటలకు కూడా వెళ్ళి అలాగనే కొంతమంది నిలబడి ఉండడం చూశాడట. అయ్యో నా ద్రాక్ష తోటకు రండి అని 12 గంటలకు కొంతమందిని పెట్టుకున్నాడు. తర్వాత 3 గంటలకు వెళ్ళి మిట్టు మధ్యాహ్నం ఎండ మాడిపోతా ఉంది నెత్తి మీద, అయినా యజమానుడు వెళ్ళి మరికొంతమంది ఖాళీగా ఉన్న వాళ్ళని చూసి కూలికి పెట్టేసుకున్నాడండి. ఆ ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా 3 గంటలకు వచ్చారు, పని చేయడం మొదలుపెట్టారు. ఇక పొద్దు కూకుతా ఉంది. సాయంత్రం పొద్దు కూకడానికి గంట మాత్రమే మిగిలింది. 5 గంటలకు కూడా కొంతమంది కనబడ్డారట, ఖాళీగా ఉన్నారు. వారిని కూడా ఏం చేశాడు? అయ్యా రండి నా ద్రాక్ష తోటలోనికి అని చెప్పి వాళ్ళని కొంతమందిని పెట్టేసుకున్నాడు. ఇప్పుడు జీతాలు వంచాలి కదా, కూలీలు వంచాలి. సాయంకాలం ఆ పని మనిషికి ఇచ్చి కూలీలు పంచు నాయన అని చెప్పి దేనారం కట్ట ఇచ్చేశాడు. అయితే గంట మాత్రం పని చేసిన వాళ్ళకు కూడా దేనారం ఇచ్చాడట. 3 గంటలకు వచ్చిన వాళ్ళకు కూడా దేనారం ఇచ్చాడు. చెప్పండి, ఇంకా 12 గంటలకు కూడా దేనారమే, 9 గంటలకు వచ్చిన వాళ్ళకు కూడా దేనారమే, పొద్దున్నుండి వేసిన ఒక దేనారమే. సాధారణంగా మనకి ఏమనిపిస్తుంది? ఇది ఎంత అన్యాయము! మేము ఎండకు ఎండితిమి, వానకు దడితిమి, నడుము టింగుమని దాకా పనిచేస్తేమి, ఎంతో కష్టపడి చెమట ఓడిచిన కానీ మాకు కూడా దేనారం ఇచ్చి, ఆ గంట పనిచేసిన వానికి కూడా దేనారం ఇచ్చి, ఇదెంత అన్యాయం అనుకొని చాలా సనుక్కున్నారట. సనుక్కున్నప్పుడు యజమానుడు ఏమంటుండంటే, అయ్యా నీ సొమ్ము నీ తీసుకొని వెళ్ళిపో, ఒక దేనానికే కదా నువ్వు ఓడబడ్డది, నీకేమన్నా అన్యాయం చేశానా? ఒకటిచ్చే బదులు 6 దేనారం ఇచ్చానా? నేను చారణ మందం ఇచ్చానా? పూర్తి దేనారం నీకు ఇచ్చిన కదా, నీది నువ్వు తీసుకొని వెళ్ళిపో. కానీ మిగతా వారి మీద సంతోషంతో నేను నా సొమ్ము నాకు ఇష్టమైనట్టు నేను పంచుకుంటే నీకెందుకు కడుపుమంటావయ్యా? నా మంచితనం మీద నీకెందుకు ద్వేషం? నా మంచితనం బట్టి, నా సొమ్మును బట్టి ధారాళంగా నేను ఎగజలుస్తున్నా, నీకెందుకు కడుపుమంట? వెళ్ళిపో అన్నాడట. అయినా వాళ్ళ మనసులో ఒక మాట తట్టిపోతుంది కానీ, ఏం తట్టిపోతుంది? మేము ఎండకేణితివి, చేతుకు పొక్కులు వచ్చాయి, గడ్డ పరేసి దవ్వుతా ఉంటే చేతులు ఏమైనాయి? పొక్కులు వచ్చినాయి. ఇంత కష్టపడి పని చేస్తే ఒక్క దేనారం ఇచ్చే, అదే సాయంత్రం 1 గంట కోసం అత్తే బాగుంటుండే. చల్లపుట్టింత చేసుకుంటుంటే అటు చేతులు ఆడిచ్చి ఎంత గంపలు చదిరి పని చేసి పోయినా కానీ నడిచిపోవు అని అనుకుని ఉంటారు వీళ్ళు. అని వీళ్ళరా, ఇది మన ఆయుష్కాలానికి సాదృశ్యమట. కొంతమందిని దేవుడు ఉదయకాలమే పిలిచాడు. ఉదయకాలం పిలిచిన వాళ్ళు ఎవరు? బాల్యమందే, చాలా చిన్నగా ఉన్నప్పుడే తల్లి గర్భం నుండి ఏర్పాటు చేసుకున్నాడు వారిని. ఇరిమియా భక్తులతో ఏమంటున్నాడు చూడండి, 1వ అధ్యాయం 5వ వచనం. ఇరిమియా గ్రంథం చదవండి, 1:5. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, నీ గర్భం నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చింతకించుము, నేను బాలుడని, మాట్లాడుటకు నాకు శక్తి చాలదయ్యా అని నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి ఎళ్ళకు నువ్వు వెళ్ళవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. తల్లి గర్భంలో పడక ముందే కొంతమందిని ఎన్నుకున్నాడు. అంటే తెల్లవారక నమ్ముంది, ఇంకా చీకటి ఉండగాని వాళ్ళు ఉదయకాలం కూడా చూడలేరు, ఇంకా గర్భం నుండి బయటపడలేరు, గర్భం చీకట్లోనే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు బయటపడకన ముందే ఇర్మియా లాంటి వారిని దేవుడు ఎన్నుకొని పని అప్పచెప్పాడండి. సామేలు అసుంటోడు. సామేలు తల్లితో 5 ఏళ్ళు మాత్రమే ఉన్నాడు, పాలు విడిచే వరకు. సామేలు తీసుకొచ్చి తల్లి ఎక్కడ అప్పచెప్పింది? మందిరంలో అప్పచెప్పింది. ఆ చిన్న పిల్లడికి ఏమైనా సేవ చేస్తుందా? వాక్యం చెప్పొస్తుందా? బైబిల్ తెరవస్తుందా? పాఠాలు చదవస్తుందా? ఏం కూడా రాదు. ఏని తాతనే చదువు నేర్పాలి. ఇప్పుడు వాళ్ళు పెట్టియాల, వాళ్ళకి ఇయ్యాల, చేతికి బల్పం ఇయ్యాల అని గీసుకుంటా ఏరాలి. ఆయన ఉదయం నుండి సాయంత్రం దాకా పరిచయం చేయాలి. తాత మంచినీళ్ళు తెమ్మంటావా? తాత కాళ్ళు ఒత్తమంటావా? ఇందాక గెలిచమని చెప్పినట్టు. తాత నీకేం చేయాలి చెప్పు?
సాయంత్రం కాగానే కిటికీలన్నీ వేసే పని కూడా ఈయనే అన్నాడు సామేలి. ఆ దినాన కిటికీలు ఆలస్యంగా తెరిచిండాడు దర్శనం వస్తే భయపడిపోయి. అంటే కిటికీలు తెరిచేది ఎవరు? సామేలే. కిటికీలు దుడిచి తీయాలి, కార్పెట్లు వాడాలి, కార్పెట్లు ఎత్తాలి, వచ్చిన మందికి ప్రైజ్ లార్డ్ చెప్పాలి, వచ్చిన మందికి తాతను తోలుకొచ్చి పరిచయం చేయాలి. ఇవన్నీ పనులు అయినాయి. బాల్యమంది దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. 9 గంటలకే పని మీద పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎంత అదృష్టవంతులని. మరికొంతమందినట మిట్టు మధ్యాహ్నం పెట్టుకున్నాడు 12 గంటలకు. 12 గంటలంటే మనిషికున్న యవనం, మంచి యవనంలో దేవుడు 10 మందిని పిలుచుకుంటాడండి సేవకు. ఆ పరిచర్య ఏదో మనకు తెలియదు కానీ ఒక పరిచర్య అప్పచెప్తాడు. ఆ పరిచర్య మనం నమ్మకంగా చేసుకుంటా వెళ్ళాలి. ఆ పరిచర్య మనకి ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఏ పరిచర్య? పాట పాడేదా, వాక్యం చెప్పేదా, కార్పెట్లు వరిచేదా, లేకుంటే సువార్త చెప్పేదా, సాక్ష్యం పంచుకునేదా, ఆత్మలు తెచ్చేదా, మందికి పరిచర్య చేసేదా, వంటలు వండి పెట్టేదా, ఏదన్నా మామూలు పని కావచ్చు. నువ్వు ఎంత చెంత వడుస్తున్నావో, ఎంత కష్టపడుతున్నావు, కష్టం లెక్కెత్తాడు దేవుడు. కానీ అబ్బో నేను పులిపిటి మీద నిలబడి వాక్యం చెప్పకపోతే, నేను ఎప్పుడు అంటల కాడ ఉడుకుడేనా, ఎప్పుడు చెమటలు కాల్చుడేనా, ఎప్పుడు పొయ్యి కింద మంట పెట్టుడేనా అని అనుకోవద్దు. నీ కష్టం ఎలా ఉంటుందో అది బరువు దేవుడు దోపుతాడు. కష్టంకు తగిన ఫలం ఇస్తాడు. రేపు పరలోకంలో ఏలే ఫస్ట్ కంటే సుగుణవ్వ గొప్పగా మీద అంతస్తు ఉండవచ్చు. పేరుషమ్మ మీదకి వెళ్ళిపోయి నేను కంగారు పడి చూస్తే ఎందుకు ఇట్లా? భూలోకంలో ఉంటే నేను పులిపిటి వాడుకున్నా కానీ వారు ఏ వాక్యం చెప్పండి మీదెట్లున్నారంటే దేవుడు కష్టాన్ని జోకుతాడు. దేవునికి స్తోత్రం. మనం చేసే పరిచయం వెనుక ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయి, ఎంత కష్టం ఉంది, ఎంత ప్రయాసపడుతున్నా. నువ్వు మామూలుగా భాగాలు ఇచ్చే వ్యక్తివే ఉండొచ్చు. ఆదివారం నాడు అత్తవు కుర్చీ మీద ఇంత కూర్చుంటావు, కింద కూర్చుంటావు, ఎంత పాటలు పాడి వెళ్ళిపోతావు, గంతే నీ పని. కానీ శనివారం రాగానే నువ్వు కన్నీళ్ళ ప్రార్థన చేస్తావు, సేవకుని ఎత్తిపడతావు, విశ్వాసులకు ప్రార్థన చేస్తావు. ఎవరైనా సంఘంలో కొంచెం బాధతో ఉన్నారంటే భాష కంటే ముందుగా నువ్వు పరిగెత్తుతావు, వారిని వారు చూస్తావు. ఈ కష్టం ఏదైతే ఉందో నీది, సేవకుని కంటే కూడా ఆ ఊర్లో నీ కష్టమే ఎక్కువ ఉందంటే నీ కష్టాన్ని దేవుడు లెక్కేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. అది దేవుడు లెక్కేస్తాడు. కొంతమందిని దేవుడు ఉదయకాలమే పిలిచాడు, మరి కొంతమందిని నా అంశం ఏంటంటే బాల్యమందు కొంతమందిని పిలిచాడు, యవనమందు కొంతమందిని పిలిచాడు. ఇప్పుడు యవనంలో పిలబడ్డ వారెవరు అని చెప్పి మనం ఆలోచిస్తే చూడండి, సౌలు అనేవాడు ఉండేవాడు. అతడు చాలా దుర్మార్గుడు అండి. మన లెక్కలో చెప్పుకోవాలంటే ఈ మనిషి క్రైస్తవులను హింసించడానికి పూనుకున్నాడు. సంఘాలను వెళ్ళి ధ్వంసం చేస్తూ వారిని నరుకుతూ వారి రక్తం ఒలకంగా చూసి సంబరపడేవాడు. దేవునికి గొప్ప సేవ చేస్తున్నా అనుకునేవాడు. ఎవరు? సౌలు. ఒకసారి స్టీఫెన్ను రాళ్లతో చంపుతా ఉంటే ప్రజలు చంపటోళ్ళు బట్టలన్నీ వెప్పి ఈయన దగ్గర కుప్ప పెట్టారట. అప్పుడు చదవండి ఏమని రాయబడింది. పడుచువాడైన సౌలు దగ్గర వస్త్రములు ఆయన పాదం దగ్గర పెట్టిరి అని అపోస్తల కార్యం 7వ అధ్యాయము 57వ వచనం. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్నం వెలుపల అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలను ఒక యవనుని దగ్గర పాదముల వద్ద వస్త్రములు పెట్టిరి. ఎక్కడ పెట్టారు? సౌలు అనేవాడు ముసలోడు కాదు. ఎవరు? యవనస్తుడు. దేవుడికి స్తోత్రం. ఫిలోమిన్ పత్రిక చదవండి. ఫిలోమిన్ 199 పేజీ. ఇప్పుడు చదవండి 8వ వచనం చదవండి. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించినందుకు క్రీస్తునందు నాకు బహు ధైర్యం కలిగి ఉన్నది. వృద్ధుడను ఎప్పుడు క్రీస్తు వచ్చి ఖైదీనైన పౌలు అను నేను ప్రేమను బట్టి వేడుకునుట మరి మంచిది అనుకొని నా బంధకంలో నేను కన్నిన నా కుమారుడు ఒనేసిం కోసం నిన్ను వేడుకు. అంటే వృద్ధుడను అంటున్నాడు. ఇప్పుడు ఏమైపోయిండు? నేను దేవుని సేవ చేసి 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 ఎన్నో పత్రికలు రాసి 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 ఎన్నో సంఘాలు కట్టి ఎంతో మందిని ఆత్మీయ లెక్కలో కని రసవేదన పడి జైల్లో కూడా ఒకరిని అన్నాడట. జైల్లో ఉన్నాడు. అక్కడ సువార్త చెప్పి ఒక ఆత్మని అన్నాడు. ఆయన పేరు ఒనేసిం. ఏమని రాస్తుండే ఫిలోమోనుకి పత్రిక అంటే, అయ్యా నీ దగ్గర ఒనేసిం ఆయన దొంగతనం చేసి పారిపోయాడు, గల్ల పట్టెనే ఎత్తుకొని పోయాడు, పర్వాలేదు ఇప్పుడు ఆయన మారాడు, జైల్లో పడ్డాడు, నేను ఆయన సువార్త చెప్పినా ఆయన మారుమనసు పొందాడు. నీ ఆత్మకు నేనెట్లా రుణపడి ఉన్నానో, నీ ఆత్మ నాకెట్లా రుణపడి ఉన్నదో
నన్ను చేర్చుకున్నట్టుగా పోలీసుని దగ్గర చేర్చుకో. నా ప్రాణం వంటి వాడు నీ దగ్గరికి పంపుతున్నాను మళ్ళీ అంటే ఎక్కడైతే దొంగతనం చేశాడో ఆయన దగ్గరికి ఈయన పంపించాడు మళ్ళీ. దేవుడికి స్తోత్రాలు. కావాలంటే ఈ ఆత్మను తాను ఉంచుకోవచ్చు కదా పరిచర్యకుడు. నైనా అక్కడ నీకు మంచి పేరు లేదు కదా, అక్కడ కానుకలు దొంగలించావు, వాళ్ళు నేను చేర్చుకోరు కనుక ఇప్పుడు నా దగ్గరనే ముందు నాకే పరిచర్య అయ్యి కానీ ఆయన పడిన తిరుగు అనే అధికారం ఈయనకు ఉండే ఆత్మలో అన్నాడు కనుక. కానీ అలా అల్లే, అయ్యా నీ సెలవు లేని నేను ఆయన చేర్చుకోరాడు, నువ్వు చేసే పరిచర్య ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ అయినప్పటికీ నేను మళ్ళా నన్ను చేర్చుకున్నట్టే ఈయనను నువ్వు చేర్చుకో అంటే నేనొస్తే నీ ఇంటికి నువ్వు ఎట్లా చేర్చుకుంటావు, ఒక దేవదూతలాగా ఒక దేవుడిలాగా అట్లే ఈయన నువ్వు చేర్చుకోవాలని చెప్పి ఈయన చేతనే చిట్టి రాయించి ఇచ్చి పంపించాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అప్పటికిప్పటికి నీళ్లు దాటాయో ఈ నీళ్ల పరిచర్యను అది మంచి యవనంలో అంటే 20 ఏళ్ల వయసులో రక్షణ పొందాడో పౌలు మనకు తెలియదు. గుర్రం మీదకి కింద పడ్డాడు, హత్యయంగా ఉన్నాడు, వస్త్రాలన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టారు, గుర్రం మీద వేగంగా పరిగెత్తు ఉన్నాడు. అప్పుడు దేవుని దర్శనం పొంది పరలోకమందు యేసు ప్రభు సూర్య తేజస్సు కంటే మించిన తేజస్సులో ఆయన కనబడి దర్శనం ఇచ్చి గుర్రం మీదకి ఆయన కింద పడగొట్టి కళ్ళు గుడ్డియేసి మారు మనసు అపేపి ఆయనను పంపించాడు సేవకు. దేవుడికి స్తోత్రం. అంటే కొంతమంది ఏ టైపు దేవుడు పిలిచాడు సేవలో 12 గంటలు. పౌల్ని ఎప్పుడు పిలిచాడు చెప్పండి? 12 గంటలు. నిన్ను నన్ను ఎప్పుడు పిలిచాడు ఆలోచించండి. నేను కూడా పౌల్లాగా 20 ఏళ్ల వయసులో దేవుడికి మనసు ఇచ్చాను. 20 ఏళ్ల వయసులో మనసు ఇచ్చిన వాళ్ళు చేతుత్తండి. దగ్గర 20 ఏళ్ళు ఉన్నారా? వెరీ గుడ్. కొంతమంది ఉన్నారు. బాల్యం అందే మనసు ఇచ్చిన వాళ్ళు చేతుత్తండి. నేను బాల్యం నుండి యేసు ప్రభు నమ్ముకున్నాను, వారు ప్రార్థనకి వెళ్తున్నా నమ్ముకున్నా ఉన్నారు కొంతమంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యజమానుని కరికరం ఎంత గొప్పదో. పెద్ద ద్రాక్ష తోట ఆయనకు ఉందండి. ద్రాక్ష తోట అంటేనే సంఘం. సంఘంలో చాలా పనులు ఉన్నాయండి. చెత్త ఏరిపోయాలి, ఆకు కింద పడాలంటే ఊడ్చేయాలి, అది కూడా ఒక పని. అది గడపలు పట్టుకుని తవ్వటం ఆ పని చేస్తాడా? ఏదో ఇంత సువర్ణ లాంటి వాళ్ళు లేకుంటే రూతమ్మ లాంటి వాళ్ళు లేకుంటే చింతకింద రూతమ్మ లాంటి వాళ్ళు ఇంత చీపురు పట్టుకొని ఆకు ఊడ్చడానికి ఉంటారు. కానీ నాసుంటోనికి ఆకు ఊడమని చెప్తే ప్రభా నీకు ఎట్లా కనబడుతున్నా, నేను చదువుకున్నోని, నేను కావాలంటే లెక్కలు అప్పైపు గిన్ని గిల్లలు వచ్చినాయి, ఇంత గానుగులు ద్రాక్షరసం వచ్చిందని లెక్క కడతా కానీ నాకు గా పని చెప్తావేంది అనేవాడినేమో నేను. కానీ కొంతమందికి చీపిరే ఇచ్చాడు ఊడిపోయి, కొంతమందికి గడ్డపరని ఇచ్చాడు, కొంతమందికి పార ఇచ్చాడు దవ్వుపో, కొంతమందికి పెంట తట్టలు ఇచ్చాడు ఎత్తుపో అని. పెంట ఎత్తుడు ఎంత కష్టం అండి, ఎరువు తీసుకురావాలి ఇయ్యాలి ఒక్కొక్క చెట్టుకు. కొంతమంది కత్తెరిచ్చాడు ద్రాక్ష గెలలు కోయిపో అని. వాళ్ళందరూ నమ్మకంగా పనిచేస్తేనే కదా తోటలో అభివృద్ధి పొందేది. అందరికీ దేవుడు చెట్లు నాటే పని ఇయ్యాడు, అందరికీ దేవుడు కంచెలు నాటే పని ఇయ్యాడు, అందరికీ దేవుడు దాని చుట్టూ రాతి కూడా పెట్టి పని ఇయ్యాడు. ఎవరి బలం చొప్పున వారికి దేవుడు పని ఇచ్చేస్తాడు. రేపో మాపే గూసే ముసలోళ్లకు పద రాతి కూడా పెట్టుకో అంటే పెడతాడు ఆయన. ఒక్క బండలు ఆవిడతో లేదు, ఆడిని కుప్పగూలుతాడు, చచ్చిపోతాడండి. ఆ మనిషి పని చేయలేడు. ఎవరికి సామర్థ్యం కొలది దేవుడు పనిస్తాడు. నీకెంత సామర్థ్యం ఉంది, నీకెంత బలం ఉంది, నీకెంత జ్ఞానం ఉంది, దాని చొప్పున ద్రాక్ష తోటలో దేవుడు పనిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్రాక్ష తోట యజమానుడు 3 గంటలకు బయలుదేరాను. చదవండి బాగా 20 అధ్యాయం 4వ వచనం. మీరును నా ద్రాక్ష తోటలకు వెల్లుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళిరి. దాదాపు 12 గంటలకు 3 గంటలకు మరలా అతడు అలాగే చేశాను. ఎన్ని గంటలకు? 12 గంటలకు 3 గంటలకు కూడా. 3 గంటలంటే ఏ టైం? యవ్వనం ఇక ముగిస్తుంది, వృద్ధాప్యం ఇంకా ప్రారంభం కాలేదు ఆ టైం. మన భాషలో చెప్పుకోవాలంటే నడియీడు మనిషి అంటాం చూడండి. దగ్గర 40 నుండి 50 ఏళ్ళ మధ్య యవ్వనం 20 నుండి 40 ఏళ్ళు 45 ఏళ్ళ వరకు ఉంటుంది అనుకుందాం. తర్వాత వాళ్ళను నడియీడు మనిషి అంటాం కానీ ముసలోళ్ళు అనం. ఈ నడియీడు మనుషులను కొంతమందిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తా. నువ్వు నడియీడు మనిషిలో ఎందుకయ్యావా? నువ్వు 40 ఏళ్ళ తర్వాత బాప్తిస్మం పొందావా? ఎంతమంది 40 ఏళ్ళ తర్వాత బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు? 1 2 40 ఏళ్ళ తర్వాత వాళ్ళు, 3 4 సాయం 5 అక్కడ సుశీలమ్మ 6. కొంతమంది 40 ఏళ్ళ తర్వాత బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు.
వారికి కొంచెం శక్తి ఉంది కానీ ఇప్పుడు సాయం అసంటే ఆవిడకు పో అవ్వా రేపటి ఇంటికి అడిగి ఒక బిందెకి నీళ్ళు తెప్పని తెస్తుందా? ఆమె ముందే కళ్ళు సరి కనబడేది. ఆమెకు 10 మంది చెప్పలేదు. నడియుడు మనుషులు కొంచెం గట్లగట్లని పని చేస్తారు. కిడ్నీలో రాళ్ళు అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు, గడపరలు ఇవ్వదంటారు కదండి, పారతట్ట మొయ్యలేమంటారు. అయినా దేవుడు వారికి కూడా ఏం చేశాడు? పని అప్పయిపోయాడు. చేయండి పని అన్నాడు. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. ఒకసారి దేవుడు 15 ఏళ్ల వయసులో ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడండి. ఆ వ్యక్తి పచ్చి దుర్మార్గుడు. యేసు ప్రభు అంటే అస్సలు గిట్టదు ఆయనకు. ఆ ఎమర్సన్ మళ్ళీ చదివేది మిషనరీ స్కూలే, క్రైస్తవ స్కూల్లోనే చదివేది. కానీ ఆయనకు బైబిల్ అంటే అసలు గిట్టదు. అయ్యో నాకు బైబిల్ ఒకటి కావాలని అడుక్కున్నాడు ఆయన మిషనరీ దగ్గర. బైబిల్ అడుక్కొని వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పోగేసుకొని ఒక్కొక్క కమ్మ ఇప్పుకుండా మంటలు వేసుడు మొదలుపెట్టాడు. ఒక్కొక్క కమ్మ ఇంపుకుండా మంటలు వేసుడు మొదలుపెట్టాడు. పక్క నవ్వుతా ఉన్నారు. వాళ్ళ డాడీ వచ్చి అరిచాడట, అరే దేవుని గ్రంథంలో అది మీ మమ్మీ దాన్ని కూడా గౌరవిస్తుంది, ఎందుకు అలా చేస్తున్నావు అంటే మొత్తం బైబిల్ అలా అగ్గిలో పడేసి కాళ్ళతో దొక్కిండట. ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టలేదండి. రాత్రి సాగుని కోరాడు. నేను సాగునన్నా వస్తా కానీ దేవుడు అనేవాడు ఉంటే నాకు కనబడాలి, నాతో మాట్లాడాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి ఎన్ని దేవుళ్ళు జ్ఞాపకం వస్తుందో వాళ్ళ మమ్మీ పూజ చేసి దేవుళ్ళు అన్ని పేర్లు ఎత్తుతున్నాడు కానీ యేసయ్య పేరు మాత్రం ఎత్తుతలేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మిగతా అన్ని దేవుళ్ళు అనేది తెలుసు కానీ యేసు దేవుడు కాదు అని ఆయనకు తెలుసు. రాత్రి 3 గంటల వేళ ఒక దేవుడు అనేవాడు కనబడకపోతే నా ప్రాణం పట్టాల కింద పెట్టేసి రైల్వే డబ్బాల కింద తలకాయ పెట్టేసి చనిపోతా అని నిర్ణయించుకున్నాడు. 3 గంటగా స్నానం చేసి కూర్చున్నాడు. ఇది ఎవరన్నా కళ అనుకునేరు, సాగు కోసం చూస్తున్నారు. లూధియానా ఎక్స్ప్రెస్ ఎప్పుడొస్తుందో ఇంటి వెనుకకెళ్ళి ట్రైన్ పోతాడు. అవి ఇంటి వెనుకకెళ్ళి రాత్రి 3 గంటగా ఆ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతలో ఏం జరిగిందంటే ఆ గొప్ప వెలుగు వాళ్ళ ఇంట్లోనే పుట్టిందట. ఆ గొప్ప వెలుగు ప్రకాశవంతంగా ఉంది. వాళ్ళ ఇల్లంతా కూడా ఆ వెలుగుతో వెలిగిపోయింది. సంపూర్ణ భూమి మీద కానీ సంపూర్ణ ఆకాశం మీద కాదు, నడుమ ఆ వెలుగు ప్రజ్వలిస్తూ ఉంది. అందులో ప్రభు ముఖం కనబడి, నా కుమారుడా ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నేనే మార్గంను సత్యమును చెప్పండి జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరని చిరునవ్వుతూ ఎంత చక్కని మృదువైన మాటలు ప్రభు చెప్పాడు. అది ఆయన గుండెలో ఇమిడిపోయింది, రక్తంలో ఇమిడిపోయింది. నరాలు దేవుని స్తుతించాయట. ఆనాడు తన జీవితాన్ని మార్చుకునడానికి కాశ్య వస్త్రాలు వేసుకున్నాడండి. చచ్చే వరకు దాన్ని తీయలేదు. దేవునికి స్తోత్రం. ఎంతో సమర్పణ. 15 ఏళ్ల వయసులో దేవునికి హృదయం ఇచ్చేసుకున్నాడు. 15 ఏళ్ల వయసులో బరగడ్డలన్నీ దాటుకుంటా తిబ్బత్ దేశం చైనాకు వెళ్ళిపోయి దేవుని సువార్త బోధించేవాడు. చైనా దేశం వాళ్ళందరూ ఎవరు? బుద్ధిస్టులు ఈయన మాట వింటారా చెప్పండి? అయినా వాళ్ళ మధ్యలో దెబ్బలు వాడి కూడా సువార్త చెప్పేవాడు. ఆ బరఫ్లలో నడుస్తూ ఉంటే రక్త పడుగులు మిగులుతుండేనాడ. ఆ బరఫ్ మీద, తెల్లటి బరఫ్ మీద రక్త మరకలు ఇట్లా కనబడుతుండే. కాళ్ళు కోసుకుపోయే వరకు కూడా సువార్త సేవ చేసి 40 దేశాలు తిరిగి తాను రాసిన పుస్తకాలు 40 లాంగ్వేజెస్లోనికి ఆయన బ్రతుకుండగానే తరచుమైనాయి. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఏ టైంకి ఎన్నుకున్నాడు ఆయన దేవుడు? మంచి యవనంలో. చూడండి, కొంతమందిని యవనంలో దేవుడు ఎన్నుకుంటాడు, కొంతమందిని వృద్ధాప్యంలో ఎన్నుకుంటాడు, కొంతమందిని బాల్యమంది ఎన్నుకుంటాడు. మరి నిన్నెప్పుడు ఎన్నుకున్నాడు? దేవుడు నీకు ఏ పని పెట్టాడు? ఆ పని సరిగ్గా నువ్వు వివేచించకపోతే జీవితం వ్యర్థమైపోతుంది. మనకు బహుశా పిల్లల్ని పెంచే పనే ఇచ్చాడేమో, అది నమ్మకంగా చేయి. పిల్లల్ని దేవుడు కొరికి వారి లోపల నువ్వు గీసిన గీత పచ్చికుండ మీద పెట్టిన గీతల్లాగా ఎల్లప్పుడూ కూడా ముద్రించబడతాయి. నువ్వు చేసే ప్రార్థనలు వారి కొరకు, నువ్వు కార్చే కన్నీరు, నువ్వు మోకరించి నువ్వు ప్రక్కన వారిని పెట్టుకొని వాళ్ళు చేయబెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలు వల్ల ఇముడుతూ ఉంటాయి. మా పొట్టితల్లి చేసుకొని కుటుంబ ప్రార్థన చేసుకుంటే పాటలు పాడడం కాదు, నిశ్శబ్దంగా ఉంటుంది, అల్లరి ఏదు. కళ్ళ మూసుకొని ప్రార్థన చేసుకుంటాం, మా ముఖమే చూస్తూ ఉంటుంది కన్నార్పకుండా ఏం జరుగుతుందో అని. ఆమెనంటే అప్పుడు కిలిక్కన్న అవుతుంది, దానికి కూడా తెలుసు ప్రార్థన అయిపోయిందని. ఎంత బాల్యమందే చూడండి. ఈ మాటలు పిల్లలకు ఇమిడించాలి. అదే పరిచర్య దేవుడు నీకు ఇచ్చాడేమో, కానీ నీ పని నమ్మకంగా నువ్వు చెయ్యి. ఆ పని నమ్మకంగా చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు.
కొంతమందిని 3 గంటలకు దేవుడు ఎన్నుకున్నాడండి. 3 గంటలకు వెళ్ళి కొంతమందిని దేవుడు తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ 3 గంటల్లో ఎవరు మీకు చెప్తాను. వల వేసుకుంటా ఏరండి. ఆ దినం ఏ చేపలు పట్టలేదు. వాళ్ళ ఉత్తుకుంటా ఉన్నారు. నడియుడు మనుషులే వీళ్ళు. పేతురు యోహానోళ్ళు. పేతురు అనుకోలే, యోహాను కాదు, పేతురు, ఆంద్రియా పేతురు. వీళ్ళు వలలు ఉత్తుకుంటూ ఉండగా ప్రభు ఏమన్నాడు? నన్ను వెంబడించండి అన్నాడు. వలలు అక్కడ పడేసిండు. పిల్లలు ఉన్నారు, వీళ్ళకు సంసారం ఉంది, ఇల్లు ఉంది. ఇలాంటి కుటుంబాలన్నీ కూడా వదిలేసి ప్రభు వెనుక వెళ్ళొస్తుందా? కానీ ఎంత సమర్పణ! భార్య పిల్లల బాధ్యత ఉన్నప్పటికీ అవన్నీ కూడా వదిలేసుకొని ప్రభును వెంబడించడం మొదలు పెట్టారండి. ఒకైనా మత్తయి అన్నట్టు ఆయన ఉన్నాడు, సుంకం గుత్తదారి. ఆయన రాస్తూ ఉన్నాడు, ట్యాక్స్ కలెక్టర్. రాస్తుండగా ఆయన చూసి ప్రభు ఏమన్నాడు? నన్ను వెంబడించు అన్నాడు. మత్తయి ఖాతా పుస్తకాలన్నీ కూడా విడిచిపెట్టి, అంత పెద్ద ఉద్యోగం, రాజు దగ్గరికి వెళ్ళి 1000 వస్తుంది జీతం. మళ్ళా సుంకం వసూలు చేసినప్పుడు ఒక్కటికి 2 రాసి వాళ్ళ దగ్గర కూడా వసూలు చేయొచ్చు లంచాలు. ఇంత పెద్ద ఉద్యోగాన్ని వదులుకుంటే ఈయన వెనక వెళ్తే చిప్పనే గతి. ఇంకేమన్నా దొరుకుతుంది ప్రభు దగ్గర? అలాంటప్పుడు ఏం చేశాడు? తాను అన్ని వదులుకొని ప్రభుని వెంబడించాడండి. మత్తయి నడి ఈడ్లో దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. మత్తయికి ఏ పని పెట్టాడు చెప్పండి? ఏం చేయగలిగా ఆయన దేవుని సేవ? తాను బ్రతుకు కాలం అంతా సేవ చేసి ఒక చక్కని సువార్త రాశాడు. ఇప్పుడు మనం దాన్ని చదువుకున్నాం. ఏ సువార్త అది? మత్తయి సువార్త. చప్పట్లు కొడతా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందిని 3 గంటలకు దేవుడు ఎన్నుకున్నాడు. 3 గంటలలో కూడా మంచిగా పనిచేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం! 3 గంటలకు కూడా కొద్దిగా బలం ఉంటుందండి. నడియుడు ఏ 20 ఏళ్ళలో ఇంకా 30 ఏళ్ళు బలం ఉంటే అంతే దేవుడు మనకి ఇస్తాడు. కానీ ఆ ఆయుష్కాలంలో కూడా దేవుని పని నమ్మకంగా చేసేవారు ఉంటారండి. మరికొంతమందినట 3 గంటల తర్వాత మళ్ళీ 2 గంటలు రెస్ట్ తీసుకొని 1 గంట ముగింపుకుండగా వెళ్ళాడట. అలా బస్ స్టాండ్ తిరిగేద్దాం, ఊరు తిరిగేద్దామని పోతే కొంతమంది ఖాళీగా నిలబడి ఉన్నారట. ఎవరు వాళ్ళు? ముసలోళ్ళు. ఎవరు వాళ్ళు? ముడిగోళ్ళు. వాళ్ళని ఎవరు కూలికి పెట్టుకోలే. రేపో మాపో కూసే రకాలు. ఒక కాలు ఇంట్లో, ఒక కాలు మంట్లా అన్నట్టు సాగు బ్రతుకులో ఉన్న ముసలోళ్ళు ఇల్లు. అలాంటి ముసలోళ్ళని ఏమన్నారు? వీళ్ళని ఎవరు కూలికి పెట్టుకోలేరా? ఎవరు పెట్టుకోలేరయ్యా. అయితే రండి నా తోటలోనికి, న్యాయమైంది మీకు ఇస్తా అన్నాడు. వీళ్ళు తోటలోనికి వెళ్ళిపోయారు. కనీసం చీపురు పట్టుకొని ఊడిచేదందుకు కూడా శాత కాదు. ఆ నడుమే దిక్కంగదాయి. ఎప్పుడో కట్ అయిపోయింది నడుము. ఆ మోకాళ్ళు కూడా సరిగా నడవరాదాయి. కళ్ళు సరిగా కనబడాయి. గెలలు ఎక్కడో కత్తిరించరాదు. గడపర అయిందా లేవదాయి. ద్రాక్ష గెలలు తెంపరాదాయి. ద్రాక్ష గానుగు దొక్కరాదాయి. కానీ ప్రభుకి ఇష్టం వాళ్ళ తోటలో ఉండాలని. ఏం లేకుండా వాళ్ళ తోటలో కనబడాలని ప్రభుకి ఇష్టం. అలాంటివన్నీ కొంతమందిని దేవుడు పిలుచుకున్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వారు ఎవరంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనకు కనబడతారు. ఆయన పేరేంటి? షీమోన్. షీమోన్ అన్నట్టు ఆయన యేసుని ఎత్తుకొని ఏమన్నాడు? నాదా, ఇప్పుడు నీ దాసుని పోనిచ్చుచున్నావు. నా కళ్ళు నీ రక్షణ చూచెను, ఇజ్రాయేలుకు మహిమను కనుగొనెను. చూడండి 2వ అధ్యాయంలో ఆ ప్రవచనం మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం. యేసు ప్రభు జన్మించినప్పటి సందర్భం అది. షీమోన్ అన్నట్టు ఆయనకు దేవుడు ఏం బయలుపరిచారంటే, నన్ను చూసే వరకు నీకు మరణం రాదు అంటే, యేసు ప్రభు మానవ అవతారం ఎత్తి ఈ లోకంలో అవతరించుట చూసే వరకట ఆయనకు మరణం రాదు. మరి షీమోన్ అంటే ఆయన ఎవరు? అక్కడ పాదిరి, గ్రంథం బోధించేవాడు, బలులు అర్పించేవాడు, వచ్చిన వారికి పూజలు చేసేవాడు, వాళ్ళ పేరట పూజలు చేసేవాడు. ఇలాంటి షీమోన్, ధర్మశాస్త్రం చెప్పే షీమోనుకు వీళ్ళు పిల్లగాని తీసుకుని అబ్బాయిని యేసు ప్రభుని తీసుకుని ఎవరికి అప్పచెప్పారు? షీమోనుకు అప్పచెప్పారు నామకరణ కొరకు. షీమోన్ ఆయన చేతులు ఎత్తుకున్నాడు, సున్నతి చేయించాడు, నామకరణ చేశాడు. వాళ్ళ చేతులు పెట్టుచుండగా ఈ మాటలు పలుకుతున్నాడు. చూడండి 29వ వచనం 2వ అధ్యాయం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కల్లార చూచి తిని. దేవునికి స్తోత్ర. షీమోన్ను దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు? 5 గంటల టైం. చెప్పండి, ఎప్పుడు? 5 గంటల టైం. హల్లెలూయా. హన్నాను దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు? ముసలమ్మ హన్నా, 84 ఏళ్ళ ముసలిది.
ప్రభుని చూసేవరకు ఆమె కూడా మరణం రాలి. ప్రభుని చూడగానే వెళ్ళి బయట సాటించింది. హన్నా అంటే ఆమె ఒక ప్రవక్తి. 7 ఏళ్ళ భర్తతో సంసారం చేసింది. మిగతా కాలమంతా 80 ఏళ్ళ వరకు కూడా అనుకుందాం మందిరం విడవకుండా ఉపవాస ప్రార్థన చేసుకుంటా మందిరంలోనే వాడి ఉంది. మందిరంలో ఏమేమి పనులు ఉంటాయి ఆడవాళ్ళకు? అయ్యగారులకు వంటలు చేసి పెట్టద్దా? అయ్యగారుల బట్టలు ఉతికద్దా? ఇల్లు ఊడ్చి అలుకుతా వేయద్దా? లోపల గదులు మేగద్దా? ఆ కాలంలో ఇట్లా రాళ్ళు ఉన్నాయో లేవో మనకు తెలియదు. మందిరం అంతా శుద్ధి చేసుడు. 7 ఏళ్ళ యవనురాలు, 7 ఏళ్ళు భర్తతో ఉన్నామే, బహుశా 20 ఏళ్ళకి పెళ్లి అయింది అనుకుందాం. 27 ఇయర్స్కి ఆమె వచ్చిందండి మందిరానికి. ఒక చిన్న మూట సంకలో పెట్టుకొని. ఆ మూటలు ఏమున్నాయి? 3-4 చీరలు, 3-4 జాకెట్లు, ఆమెకున్న సబ్బు, ఆమెకున్న చిన్న నూనె ముట్టి ఒకే మూటలో పెట్టుకొని భర్తను పోగొట్టుకున్నావుడే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎవరం ఇంకా పోలేదు కదా. అసుంటావిడ అన్ని త్యాగం చేసుకొని టైగర్లకు వచ్చి ఒకసారి నమస్కారం పెట్టింది. కళ్ళ పొంటికి ఆరిపోతా ఉన్నాయి. భర్తను పోగొట్టుకున్నావిడే. మంచి యవనంలో భర్త చనిపోయాడు. పిల్ల లేదు, జల్ల లేదు, తల్లిదండ్రి టికానా లేదు, ఆమెకు ఉన్నట్టు కూడా రాయబడలేదు. చుట్టాల బంధువులు ఆమె చేర్చుకున్నారో లేదు, అన్నదమ్ములు ఆమెను బయట వెలివేసిండ్రేమో. ఇక మందిరమే దిక్కుని మందిరంలో అడుగు పెట్టింది. ఆనాడు టైగర్లను చూసి నమస్త పెట్టగానే టైగర్లు ఆమెకు ఒక గది ఇచ్చేశారు. మందిరం చుట్టూ గదులు ఉండేటి పాతకాలంలో. సొలొమోను కట్టించిన మందిరం చుట్టూ గోడలోనే చాలా గదులు ఉంటుండే. ఈ యాజకుల కొరకు ఆ గదులు, ప్రవక్తల కొరకు ఆ గదులు, గాయకుల కొరకు ఆ గదులు, వాయిద్యాలు వాయించు వారి కొరకు ఆ గదులు ఉండేవి. ఇలాంటి విద్వరాలు రాగానే ఈమెను వాళ్ళు చేసుకొని అమ్మాకి ఇలా ఉండు అని చెప్పి ఉంచేశారు. ఆమె ఏం చేస్తుండే? పరిచర్య మందిరంలో రేయింబగలు ఉపవాస ప్రార్థన పలకండి, ఉపవాస ప్రార్థన పలకండి, ఉపవాస ప్రార్థన, ఉపవాసము ప్రార్థన. ఎప్పుడు చేస్తుండే? రేయి కూడాను పగలు కూడాను, రేయి కూడాను పగలు కూడాను. మంది మామూలుగా పగలే ఉపవాసం ఉంటారు, సాయంత్రం అవి కూడా తింటారు. ఈమె చెప్తుండే రేయి కూడా పగలు కూడా, రాత్రి పగలు ఉపవాసం చేసేది. ఒక్కోసారి 40 రోజులు ఉపవాసం ఉండేది, ఏం తినకుండా కఠినమైన ఉపవాసం చేసేది. తన శరీరాన్ని నలుగొట్టుకున్నదండి. యవనస్తులు ఎవరు కూడా ఆమె మీద కన్ను వేయకుండా తాను బాగా నలుగొట్టుకున్నదండి. దేవుడికి స్తోత్రం. అలాంటి సమర్పణ గలవారు మనకు కనబడతారా? చెప్పండి, ఎంత సమర్పణ ఆమెకు. తన యవనమంతా దేవునికి దారం పోసింది. దేవుడే ఆమెకు దిక్కుగా, దేవుడే ఆమెకు భర్తగా, 10,000 అతి కాంక్షణీయుడుగా, అతి సుందరుగా, ధవలవనుడుగా, రత్నముడుగా ప్రభు హృదయంలో దాచుకున్నది. హల్లెలూయా. దేవునికి ఒక మంచి వధువుగా మారి ఎంత ధన్యురాన్లు ఇలాంటి వారు. చేసింది ప్రభు సన్నిధి, అన్నేళ్ళు చేసింది సేవ. ఆఖరికి ప్రభు దర్శనం ఇచ్చింది, ప్రభుని చేతులారా ఎత్తుకున్నది, బయట వెళ్ళి ప్రకటన చేసింది, కన్ను మూసింది. అక్కడ ఉన్న యాజకులు గాయకులే ఆమెను సమాధి జరిగించారు. బహుశా సీమోన్ గారిని కూడా అక్కడ ఉన్న యాజకులే, ఎందుకంటే ప్రభుని చూడగానే అర్థమవుతుందని చెప్పింది దేవుడు. ఆ సంవత్సరమే ఆయన చనిపోయింది. ఎవరు? సీమోన్. బహుశా అన్న కూడా చనిపోయింది, మనకు తెలియదు. ఇద్దరు కూడా సమాధి జరిగింది. తరువాత యేసు ప్రభు ఎప్పుడైతే శిలువ మరణం పొందాడో 4 అద్భుతాలు జరిగినాయి. మందిరం తెర చినిగెను, భూమి వణికెను, చెప్పండి, బండలు బద్దలాయను. ఇంకేం జరిగింది? అనేక సమాధులు తెరవబడేను అని 27వ అధ్యాయం మత్తయి సువార్త 50వ వచనంలో రాయబడింది. అనేక సమాధులు తెరబడ్డాయట. అందులో ఎవరు లేచి ఉంటారు ఇప్పుడు చెప్పండి? అన్న కూడా, సీమోను కూడా లేచి అనేక పరిశుద్ధులకు కనబడారు. చప్పట్లు కొడదాం ఒకసారి. ఓ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభుకి ఇష్టమైంది వాళ్ళని లేపుకోవడం. ప్రభు కొరకు వాళ్ళు మరణించారు, ప్రభు లేచినప్పుడు వాళ్ళు తిరిగి లేచారు. పరిశుద్ధులకు చాలా మందికి దర్శనం ఇచ్చారు, ప్రభుతో కూడా పరలోకానికి వెళ్ళిపోయారు. ఇలాంటి చాలా ధన్యులు చాలా కొద్ది మంది ఉంటారండి. 5 గొట్టంగా పిలువబడ్డవారు వీళ్ళు. పొద్దుగూకే దానికి గంట మాత్రమే మిగిలి ఉన్నప్పుడు పిలువబడ్డవారు దేవుని పరిచయంలో వాడబడ్డారు. కన్ను మూశారు, పరలోకానికి వెళ్ళిపోయి ఉంటున్నారు. మరి నీవు నేను ఎప్పుడు పిలువబడ్డాము? ఏం పని చేస్తున్నావు? దేవుని పరిచర్య ఎలాంటిది? నువ్వు ఇంట్లో ఉండి కూడా పరిచర్య చేసుకోవచ్చు. ప్రార్థన, ఎప్పుడైతే కన్ను మూసి ప్రార్థన చేస్తున్నావో, ఒక మనిషి కోసం, పిల్లల కుటాల కోసం, సండే స్కూల్ టీచర్ల కోసం, సంఘ పెద్దల కోసం, దైవ సేవకుని కుటుంబం కోసం, వాళ్ళ పిల్లల కోసం, బొంబాయిలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, అవుట్ ఆఫ్లో ఉన్న వాళ్ళు, ఆయా ఊర్లలో ఉన్న తోటి సేవకులు, వారి సంఘాలు,
సేవ చాలా పెద్దగా ఉంది. ద్రాక్ష తోట విస్తారంగా ఉంది. ప్రతి చెట్టుకు పొతం చేసుడు అవసరం. ఏం పొతం? పనికి మళ్ళీ కొమ్మలన్నీ ఏం చేయాలా? కత్తిరియాలి. ఫలించి కొమ్మలన్నీ ఏం చేయాలి? మరి ఎక్కువ ఫలించాలని దాన్ని కూడా కత్తిరించాలి. మీ ఇంట్లో ద్రాక్ష చెట్టు ఉంటే మీరు కత్తిరించకపోతే ఇష్టమైనట్టు పెరుగుతుంది, కార ద్రాక్షలు కాస్తుంది. ఏమాత్రం రుచి పచ్చి ఉండదు. ఒకసారి పొలం కోసం మా తల్లిగారికి ప్రార్థన చేయడానికి గదిలోనికి వచ్చారు. పెంకటింట్లకు ప్రార్థన చేసి బయట వెళ్తుండగా ఆయన అంజూరపు చెట్టును చూశారు. ఏలియా, ఆంధ్రలో దీన్ని మొత్తం కట్ చేస్తారయ్యా, ఇట్లా ఉంచద్దు, నీవు మొత్తం కట్ చేస్తే అది ఫలిస్తుంది అని చెప్పాడు. అంజూరం చెట్టు అంటే మొత్తం కట్ చేస్తారని నాకు తెలియదు. ద్రాక్ష మాత్రమే కట్ చేస్తారని నేను అనుకున్నా. మొత్తం కట్ చేయాలని చెప్పాడు. నేను గోవింద పెళ్లి వెళ్ళాను. గోవింద పెళ్లిలో అంజూరం చెట్టు వాళ్ళకు నేను కానుక వేసి నుండి అది మనెత్తయింది, మంచిగా ఫలాలు కాస్తుంది. మొదటి ఫలం ఫోన్ మీద ప్రార్థన చేసుకొని వాళ్ళిద్దరు భార్య భర్తలు సంతానం లేదనుకు పాస్టమ్మ చేత ప్రార్థన చేసుకొని తిన్నారు వాళ్ళ చెట్టుని. దానికి వచ్చిన వాళ్ళల్లో అడుగుతారట, ఇది ఎక్కడ చెట్టు, ఇది ఎక్కడ చెట్టు, ఎంత మంచిగా ఉంది, దీని పండు రుచిగా అంటే. నేను వెళ్ళినప్పుడు కూడా పాస్టర్ అయ్యా మాకు చెట్టు తెచ్చి ఆ వయసు ఉంటుంది అని అడిగితే, నేనమ్మా వర్షాకాలం రాని వస్తుంది, దీని కొమ్మలన్నీ ధాన్యాలు కట్ చేసినప్పుడు తలొక కొమ్మ మీరు తీసుకొని మంచి వర్షాలప్పుడు పెట్టుకొని మీకు అందరికీ చెట్లు అయిపోతాయంట. ద్రాక్ష కానీ అంజురం కానీ కట్టింగ్ అవసరం. 5 గంటలకు పిలువబడ్డ వారు ఎవరి పని చేయరని, కానీ వాళ్ళు ఉండడం అవసరం. వాళ్ళు కేవలం యజమాని తోట గురించి చెప్పగలుగుతారు, చెట్టు గురించి చెప్పగలుగుతారు. నోరైతే ఆడుతుంది కదా, చేతులు లేకపోయి కాళ్ళు లేకపోయి, కానీ నోరైతే ఆడుతుంది కదా. అయ్యో పని మంచి చేసుకో, ఇగో యజమాని చెప్పాడు నిన్ను ఆ చెట్ల గట్ట పెండేయమన్నాడు. సరే వేస్తున్నాయ్యా. అయ్యా ఏమన్నాడా, ఇక నువ్వు గడపర పట్టుకొని చెట్ల చుట్టూ దవ్వమన్నాడు. సరే దవ్వుతానయ్యా. అయ్యా నిన్ను గెలలు కత్తిరించమన్నాడు. సరే కత్తిరిస్తానయ్యా. చూడండి, ఒక్కొక్కరికి ఏ పనులు నియమించారో ఈ ముసలోళ్ళు అక్కడ ఉండి కొన్ని చెప్తారండి మనకు. మన ఇంట్లో ముసలోళ్ళు ఉంటే మనం ఎంతో ధన్యులం. పిల్లల్ని లాలిస్తారు. భార్య భర్తలు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయి పిల్లల్ని ఇచ్చిపెట్టి ఆ పిల్లల్ని వదులుడాలిగా. ముసలోళ్ళు కదా చూసేది. కొంతమందికి ముసలోళ్ళు అవసరమే ఉండదు. ఓ నీకు ముగ్గురు లేరా, నేను ఒకదాన్ని పుట్టిన్నా అని ఎలగొట్టాడు ఉంటుంది. మరి కొంతమంది వాళ్ళ ప్రేమను కోరి, నువ్వు ఉంటే మాకు దీవనమ్మా, మా పిల్లలకు ఆశీర్వాదం అమ్మా, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు అంటూ చాలా అరుదండి ఈ లోకంలో. అవునా కదా? ఇక్కడ చూడండి, ఆ ముసలోళ్ళు మనకు దీవెనకరంగా ఉంటారండి. అత్తమ్మని కావచ్చు, తల్లి కావచ్చు, మామయ్యని కావచ్చు, తండ్రి కావచ్చు, వారిని ఇంట్లో ఉంచుకొని వారి క్షేమాన్ని మనం చూడాలి. వారికి మనం ఏదైతే చేస్తామో మన తర్వాత అదే చేయబడతాడట. ఒక దంపతులు చాలా విసుకుంటూ ఉంటుంది. వాళ్ళ కోసం కట్టి కంచమే పెట్టినాడు. కట్టి కంచంలో అన్నం ఎత్తుండే ముసలానికి ఈ కోడలు. ఆ కట్టి కంచంలో తినేవాడు. ఒకనాడు పిల్లగాడు ఆడుకుంటూ ఆ కట్టి కంచమే దాచిపెట్టినాడు. మరి కట్టి కంచం దొరకలేదు ముసలాయిది. తాత ఎక్కడ పోయిందిరా కంచం అంటే, మమ్మీ నేనే దాచిపెట్టినా అంటున్నాడు. ఎందుకుగా దాచిపెట్టావంటే, మీరు కూడా ముసలోళ్ళు అయిపోతారు కదా, అప్పుడు నేను కంచం ఎక్కడికి వెళ్ళి తేవాలి, ఇందులో నేను అన్నం పెట్టేటందుకు మీకే అన్నం పెట్టేదని దాచిపెట్టినా అంటున్నాడు. ఎంత భయంకరమో చూడండి. మనం ఏది చెప్తామో పిల్లలు అది నేర్చుకుంటారు. కనుక కొంతమంది బాల్యమందే తెల్లవారగానే పిలువడ్డారు, మరికొంతమంది 9 గంటలకు పిలువడ్డారు. చెప్పండి, మరికొంతమంది 12 గంటలకు పిలువబడ్డారు, మరికొంతమంది 3 గంటలకు పిలువబడ్డారు, మరికొంతమంది 5 గంటలకు వెళ్ళారు. ఎన్నిసార్లు యజమానుడు వెళ్ళాడు? నీ జీవితంలో ఎన్నిసార్లు ప్రభు నీ దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నాడు? ఏదో ఒక మీటింగ్ జరగగా తలుపు తట్టినట్టు కదా, అయ్యా నీ హృదయం దేవునికి ఇయ్యయ్యా, నువ్వు ఎంతకాలం ఇట్లుంటావు బాప్తిస్మం అందకుండా, ప్రభుకి ఇయ్యయ్యా అని చెప్తా. నేను వరంగల్ వెళ్ళినా అనేక రోజుల తర్వాత బేబీ ఇంటికి వెళ్ళి ప్రార్థన పెట్టడానికి దేవుడు కృప చూపాడు. వాళ్ళు పెళ్లి చేసుకున్న సంది ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. కారు వచ్చింది కదా, మరి దూరం తిప్పుకోవాలి కనుక సతీష్ను వెంటబెట్టుకొని బేబీ ఇంటికి వెళ్ళిపోయినా. రఘుపతికి ఆనాడు బేబీ కూడాను ఇద్దరికి హాలిడే ఉందండి. మంగళవారం సాధారణంగా హాలిడే రాదు. ఆనాడు అంబేద్కర్ జయంతి అట. దేవునికి స్తోత్రం, ఇద్దరికి కలిసి వచ్చింది. ఆమె చేపల ఫ్రై వేరేసింది, చేపల కర్రీ వేరేసింది. పోయిన వెంటనే ప్రేమతో మనల్ని చేర్చుకున్నారు. అయ్యో ఈ రోజు మీరు ఉంటారని అనుకుంటున్నాను రఘుపతి అంటున్నాడు. ఏదో పాత చుట్టంలో కలుసుకుంటే నా చేయి పట్టుకొని తీసుకుపోతుండే బాత్రూమ్, రా అయ్యా నీకు చూపిస్తా, ఇక్కడ బాత్రూమ్ ఉంది, నేను కాలుముఖంగా అడుకుందు.
ఒక గదిలోకి పాస్టర్ వెళ్ళిపోయింది అటు, ఆ గదిలో కూడా బెడ్రూమ్లో ఉంది టాయిలెట్ బాత్రూమ్. ఆ గదిలోకి మన సతీష్ వెళ్ళిపోయాడు. ఆ గదిలో నన్ను తీసుకుపోతుంది, ఇక్కడ ఉందిరా అని చెప్పి ఎంతో క్లోజ్గా ఫ్రెండ్ మాట్లాడుకున్నట్టు. సరే వెళ్ళాం, కాలుముఖం కడుక్కొని వచ్చాం, కూర్చున్న తర్వాత వాళ్ళకి మేము తీసుకుపోయిన ఇక్కడ చెట్టు ఫలాలు వారికి అప్పయిపోయిన తర్వాత ప్రార్థన చేసి మంచి ప్రార్థన కూటం జరిగిన తర్వాత వాళ్ళిద్దరి మీద చేతించి ప్రార్థన చేస్తే ఆమె ఒక కవర్ పెట్టిందండి. కానుక వేరే పెట్టి కవర్ పెట్టింది. మామూలుగా భాగాలు కావచ్చని నేను అనుకోండి, ఇంటికి వచ్చి తెరిచి చూస్తే దాని మీద ఏం రాసింది, ఇది మాకు సంతానం అవడానికి విత్తనం అని రాసింది. ఎంత బాధ అండి, సంతానం లేని వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో చెప్పండి. నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అయ్యో పాపం, సంతానం కోసం విత్తనం అని పెట్టింది ఆమె ఈ కానుక. ఆమె ఎక్కడున్నదో ఏమో, ఎవరో చెప్పంగా విన్నది, విత్తనం వేస్తే దేవుడు పనులు జరిగిస్తాడని. నేను ప్రార్థన 2-3 రోజులు పెట్టినా. 2-3 రోజులు ప్రార్థన పెడితే నా కళలో ఈ మంచి రఘుపతి కనబడుతుండు, బేబీ భర్త కనబడి ఆయన నాకు చేతి కలిపితే ఎట్లా కలుపుతుండండి, గింతే. ఎందుకు ఇట్లా కలుపుతుండని నేను అనుకుంటున్నా, గింతే అండి. పూర్తిగా చేతి ఇట్లా కలుపుతాం కదా మనం ఎంతో ప్రేమతో, అలా కలుపుతలేడు, గింతే కలుపుతుండు. అప్పుడు ప్రభు నాకు బయటపరుస్తుంది 127వ కీర్తన, అందులో రాయబడిన మాట, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానం కనుక ఆయనకు నాకు సంబంధం గింతే ఉంది. ఎలా ఇమ్మంటావని దేవుడు అడిగాడు. ఆయనకు నాకు సంబంధం గింతే ఉంది, పట్టి పట్టనట్టే ఉన్నాడు. అంటే అప్పుడు నాకు తెలిసిన తర్వాతనే ఏమని, వాళ్ళ గదిలో ఇంకా విగ్రహాలు కూడా ఉన్నాయి, వాటికి కూడా కలుస్తాడు ఈయన. ఈ దేవుడు అంటే కూడా ప్రేమిస్తాడు, కూర్చుంటాడు. నడుస్తుందండి అట్లా? నడవదుగా. నేను ఇక నోరు మూసుకున్నాండి. సంతానం ఇవ్వాలంటే ఏం కావాలి ఆయనకి, ఈయనకు సంబంధం కలవాలి. సంబంధం ఇచ్చేది ఎవరిది? విగ్రహాల దేవుడా? దేవుడు ఇస్తాడు సంతానం. ఆకాశంలో పట్టదాలని గొప్ప దేవుడు ఇస్తాడు. ఇది నాకు చూపించాడు. వాళ్ళ పెళ్లి కంటే ముందు కూడా ఆయన చూపించాడు నాకు. పెళ్లి జరిగే రోజు గంగారం సార్ హాస్టల్లో అక్కడ పెళ్లి జరుగుతానక పిల్లగాన్ని నేను చూడలే అంతవరకు. నేను కళలో ఆయనను చూస్తున్నాను. సేమ్ అదే ముఖం, సేమ్ అలాగనే ఉన్నాడు. గంగారం సార్ ఇంటికి వెళ్ళి ఆ పిల్లగాన్ని చూస్తే నేను నోరు తెరిచా, ఈ మనిషిని దేవుడు నాకు ముందే ఎలా చూపించాడు. అంతకుముందు ఎప్పుడు కూడా నా లైఫ్లో ఆయన చూడలేనే, కానీ దేవుడు నాకు ఆ మనిషిని చూపించాడు. దేవునికి స్తోత్రం. అమ్మో, ఇది దేవుని ఏర్పాటని నమ్మినప్పుడు, హల్లెలూయా. వారి మ్యారేజ్ కూడా దేవుని ఏర్పాటని నమ్మిన. ఆ మనిషి గురించి మళ్ళీ సంతానం గురించి ప్రార్థన చేస్తే ఇలా చూపించాడు దేవుడు. ఆయన సంపూర్ణంగా ప్రభుని నమ్ముకుంటే, మేము అక్కడ ఉండి చెప్పొచ్చిన మాట కూడా అదే, అయ్యా నువ్వు మారాలి, నువ్వు ప్రభుకు మంచి అని, నీ బాప్తిస్మం ఉండాలి. ఆత్మచేత రాయలమ్మ ప్రేరేపించబడి మధ్యలోనే మేమందరం మాట్లాడుకుంటున్నాం. ఆమె గట్టిగా కేకేసి ఏం చెప్తుందంటే, రఘుపతి నాకు దేవుడు చెప్తుండు నువ్వు మారాలట అనబట్టి, ఒక బాంబు వేసినట్టే, రఘుపతి నాకు దేవుడు చెప్తుండు నువ్వు మారాల అని చెప్పబట్టి. అప్పుడు నేను అనుకున్నా, నాకు చూపించిన కళ ఆమెతో దేవుడు చెప్పిన మాట 2 ఒకటైంది. దేవుడికి స్తోత్రం చెప్తాను, హల్లెలూయా. దేవుడు కొన్ని మనకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. సంతానం కావాలంటే కొన్ని ఆటంకాలు తప్పకుండా ఉంటాయి కనుక ఆటంకాలన్నీ తొలగించుకోవాలండి. ప్రభుకు సంపూర్ణంగా మనసు ఇవ్వాలి. కొంతమంది అలాగే ఉండుట కూడా దేవునికి ఇష్టం. ఇప్పుడు అన్న 7 ఏళ్ల వయసులో పెరిమిటిని పోగొట్టుకున్నది. 7 ఏళ్ల వయసు అంటే 7 ఏళ్ళు కాపురం చేసి పెరిమిటిని పోగొట్టుకున్నది. 84 ఏళ్ల వృద్ధురాలైంది. మందిరం విడవకుండా పడి ఉంది. ఆమెను ఆ టైంలో దేవుడు ఎన్నుకున్నాడు. ఆ టైంలో ఎన్నుకొని దేవుడు ఆమెకు ఆనాడు గడపరనో పారనో తట్టనో లేక పెండేసి అంచెనో ఏదో ఒకటి అప్పచెప్పాడు. పని జరిగించమ్మ ద్రాక్ష తోటలు అంటే ఆనాటి నుండి మొదలుకొని ఆమె దేవుని పరిచయలో సాగింది. ప్రభు చేతులారా ఎత్తుకున్నది, తన కన్ను మూసింది. నీకు నాకున్న బాధ్యత ఏంటి చెప్పండి? మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవికడి. ఎదురుదాకా మధ్యలో దేవుణ్ణి విడిచిపెట్టమంటుండా? మరణం వరకు నువ్వు 40 ఏళ్ళు నమ్మకంగా ఉన్నావనుకో, ఆఖరికి నీ సంవత్సరం ముగింపు మరణం వస్తుందనగా దేవుని విడిచిపెట్టావు, లోకంలో కలిసిపోయినావు, తాగుడికి ఎగబడ్డావు అనుకో, నీకు పరలోకం అంటావా? ఉండదండి. ఇంకా నువ్వు ఆ 40 ఏళ్ళు కూడా లోకరీతిగా ఉంటే, లోక స్నేహంతో ఉంటే, లోకంలో నువ్వేం చేసేవాడు? మంచి ప్యాకెట్ వాడేవాడు, మంచి తాగేవాడు, మంచి దోస్తులతో ఎంజాయ్ చేసేవాడు. ఇప్పుడు అంతకాలం 40 ఏళ్ళు విశ్వాసం కాపాడుకున్నది వేస్ట్ అయిపోయింది. ఇంకా లోకంలోనే ఉంటే మంచిగా ఉండు, అవునా కదా? మధ్యలో దేవుని విడిచిపెట్టేది ఉంటే, పూర్తిగా విడిచిపెట్టి లోకంలో కలిసిపోయింది నేను, ఏది మంచిది అంటారు చెప్పండి? అయితే పూర్తిగా అడ్డను ఉండాలా, లేకపోతే పూర్తిగా రిటర్న్ ఉండాలా? అప్పుడప్పుడు సంభ్రమం అనిపిస్తే దేవుడు, అప్పుడప్పుడు సంభ్రమం అనిపిస్తే లోకం,
ఈ 2 చోట్ల నువ్వు ఒక చేతి దేవునికి ఇచ్చి ఒక చేతి సైతానికి ఇస్తే ఎవరు లాక్కుంటారు నిన్ను? ఈజీగా సైతాన్ని లాగేసుకుంటారు. ఒక్కొక్కటి అల్లితే నాకు కుదరదు. పూర్తిగా హృదయం దేవునికి అన్నియాలి, పూర్తి హృదయం సైతానికి అన్నియాలి. చూడండి, మన లైఫ్లో దేవుడు ఒక లైఫ్ పార్ట్నర్ని పెడతాడు. ఆ లైఫ్ పార్ట్నర్ కంటే ఆ ప్రియురాలికి, మనకు జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన భాగస్రాలకి మనం ఏమి ఇవ్వాలి? శరీర ప్రాణ ఆత్మ అన్ని ఇస్తున్నామని వాగ్దానం చేయాలి. మ్యారేజ్ ఎప్పుడు వస్తే కదా వాగ్దానం చేస్తాం. కలిమి అందు, లేమి అందు, వ్యాధి అందు, ఆరోగ్యం అందు నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరిస్తున్నామంటాం. కలిమిలో, లేమిలో, వ్యాధిలో, ఆరోగ్యంలో అన్ని కాలాల్లో మనం ఆయన ప్రేమించాలి. కానీ చలికాలం ప్రేమగా చూపుతా, వర్షకాలం కొంచెం తక్కువ ఎత్తా, ఎండాకాలం ఆయనతో ప్రేమించా అంటే నడుతుందా? అన్ని కాలాల్లో ప్రేమించాలి. ఆమెకు వచ్చిన ఆపద మన ఆపద అనుకోవాలి. అంతేగాని నీతో కొన్ని రోజులు గడుపుతా, తర్వాత నిన్ను ఇడిచి ఇంకోదాన్ని పడతా, ఇక పోరగండ్ల నువ్వే ఆదుకో, నీకేదో నెల కింద భర్తని ఏర్పాటు చేస్తా, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా నేను నడుతుందా? చెప్పండి. మా చుట్టాలకు ఒకరు పెళ్లి జరిగింది హైదరాబాద్లో. ఇలా పిల్లగాడు ఒక రాత్రి కూడా సరిగ్గా గడపలేరండి. ఆమె కొన్ని అక్రమ సంబంధాలు ఉండి, గొప్ప సేవకుని భార్య, ఆమె గొప్ప సేవకుని కుమారుని భార్య. కోర్టు కేసు పెట్టారు విడాకుల కొరకు. పెడితే ఇక ఆమెకు 4,000 నెల నెలకు భర్తని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశారు కోర్టు. పెళ్లి జరిగింది కదా, ఆమె కన్నంతా ఇలా ఆస్తి మీదనే ఉండే, వీళ్ళ డబ్బు మీద ఉండే. ఇప్పుడు ఆ పిల్ల పెళ్లి చేసుకోకుండా అలాగనే ఉండిపోయింది. ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. ఈ పిల్లాడు పెళ్లి చేసుకోకుండా అలాగనే ఉండిపోయింది. ఎందుకంటే కోర్టు తీర్పు ఇంకా రాలే. కోర్టు తీర్పు విడాకులు ఇస్తేనే విడాకులు కావాలి. అది వరకు దాకా అయినా 4,000 నెలకు ఇచ్చారు. వారి పరిస్థితి ఎంత పేదరికం అంటే పిల్లగానికి వాటి 10,000 జీతం అట. దర్వాజాలకు రాగానే మొదటి జీతం తల్లి చేతులు పెడతాడు. వాళ్ళ కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని చెప్తా ఉన్నాను. కొడుకు అప్పుడు ఎట్లా ఉండే, తాగుబోతూ పీల్చేవాడు, దుర్మార్గుడుగా ఉండే. అయ్యా ఇప్పుడు మా కొడుకు చాలా మారిపోయింది, జీతం తెచ్చి నా చేతుల్నే పెడతాడని సంతోషంతో తల్లి చెప్పుకుంది. మరి సేవకునికి ఇన్నేళ్ళు సిఎస్ఐలో సేవ చేసినందుకు ఏం జీతం? అంత కటింగ్ అయి 3,000 4,000 చేతికి వస్తారు. అందుకెళ్ళి 4,000 ఎవరికి పోతాయి? ఆ పిల్లకి ఇచ్చారు. అంటే 10,000 వీళ్ళు ఎలా తీసుకోవాలి? వాస్తవం సెల్ ఫోన్ 10,000 కొనుక్కున్నది. అది చూశాడు ఆయన, నా సెల్ ఫోన్ చూశాడు, ఆశ్చర్యపోయి ఇది చాలా మంది దగ్గర నేను చూడలే, ఇది చాలా ఉన్నతమైన ఫోన్ అయ్యా అని సంతోషపడి, మీరు ఒకటి కొనుక్కోండి, గిసుడిదే కొనుక్కోండి, మీకు నెట్ ఉంటుంది అని చెప్తే ఆయన అంటున్నది కళ అండి, ఇది ఒక కళ, నేను కొనుక్కోవాలంటే ఇది ఒక కళ, కళలు నెరవేరాయి కదా అంటూ దేవునికి స్తోత్రం. ఎంత పేద స్థితి వచ్చింది. ఆ 10-12 వేలల్లా వాళ్ళ ఇల్లంతా పోషించబడాలి. ఇప్పటికీ వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు. ఎందుకంటే సిఎస్ఐ చర్చ్ నుండి రిటైర్ అయిపోయింది ఆయన. బతికినంత కాలం సిఎస్ఐకి నమ్మకంగా ఉండి ఎన్నో మందిరాలు కట్టించాడండి. డిచ్పెల్లిలోటి ఆడోటి సన్న బియ్యం ఆమె మాకు చూపిస్తూ ఉంది. పాస్టయ్య ఎక్కడో మేము గుడి కట్టించినప్పుడు వీళ్ళ కుటుంబం చాలా సహకరించి నుండే వెతుకుంటూ వచ్చారు. హైదరాబాదు 2-3 కుంటల బియ్యం పట్టించుకొని తెచ్చారు. ఇక డబ్బాలు నింపుకున్న సన్న బియ్యం చూడండి, ఎంత మా మీద అభిమానము. వాళ్ళు తెచ్చి బియ్యం పోసిపోయి నన్ను చూపిస్తుంది, సంతోషంతో చూపిస్తుంది. నాకు నిజంగా బాధ అనిపించింది. ఇప్పుడు వారు చేసుకున్న తీర్మానం ఏంటంటే కొత్తగా హైదరాబాద్లో ఒకటి స్టార్ట్ చేద్దాం. వయసు అంతా దాటిపోయిందండి. వయసు అంతట్లో సిఎస్ఐకు ఆయన సేవ నమ్మకంగా చేశారు. ఇప్పుడు సిఎస్ఐ నుండి బయటపడి స్వంతంగా ఇప్పుడు స్థాపించుకుంటున్నారు. ఆ రోజుల్లో నాకు వాస్తవం పెళ్ళి మా స్వంత సేవ ఉన్నప్పుడే నేను చెప్తుంటే ఆ రోజుల్లో ఏమని, అయ్యా నువ్వు స్వంత సేవ కూడా ప్రారంభించు, సిఎస్ఐకి కూడా సేవ అయ్యి స్వంతం కూడా ఒకటి ప్రారంభించాయి అని చెప్తే అయ్యగారు పట్టించుకోలే ఆ దినాలు. ఇప్పుడు నా మాటలు ఆయన గుర్తు చేసుకుంటాడు. ఏలి ఎప్పుడుండే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఆ ప్రకారం సేవలు ఆయా కాలంలో పిలబడి దేవుని సన్నిధిలో నమ్మకంగా సేవ చేసి ఈ భూలోకి విడిచి వెళ్ళిపోతారండి. వాళ్ళకు ఒక తృప్తి ఏంటంటే వచ్చిన డబ్బంతా సేవకు వాడినాం, అది సంతోషం. వచ్చిన డబ్బంతా దేనికి వాడారు? వారు ఈ లోకంలో కాదు భూములు కొన్నది, ఈ లోకంలో కాదు ఇల్లు కొన్నది, వారి లోకంలో వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అంటుంది సామానంతా ఇచ్చేసామయ్యా,
రూములు కిరాయి సరిపోతలేవు కదా మాకున్న సామాన్లు, బాసన్లు, బోళ్ళు, మంచాలు, ఫ్రిడ్జ్లు అవన్నీ కూడా దానం ఇచ్చేసామంటే. అలాంటి ఇచ్చేసే మనసు ఎప్పుడు వస్తుందండి? మనమన్నీ బిగబట్టుకుని మనసు ఇది నాది, పిల్లకాయలుగా బొమ్మ గుంజుకుంటే ఇది నాది, కేక్ ఏడ్చుకుంటే ఏడ్చడం మొదలు పెడతాం. మళ్ళీ ఈ పిల్ల చేతిలోకి వెళ్ళి బొమ్మ తీసి ఎవరికి ఇవ్వాలి? ఆ పిల్లగానికి ఇవ్వాలి. మళ్ళీ ఇది ఏడ్చడం మొదలు పెడుతుంది నాది అని. మళ్ళీ పిల్లగాని చేతిలోకి వెళ్ళి గుంజి దీని చేతిలో పెట్టాలి. మళ్ళీ ఆడ ఏడ్చడం మొదలు పెడతాం. ఈ పిల్లకాయలు బ్రతుకులాగా ఉంది మనకి కదండి. వస్తువుల మీదకి వెళ్ళి ఎప్పుడైతే ప్రేమ మోహం మనకు తొలగిపోతుందో, దేవుడు ఇచ్చినాడు వెళ్ళవలసి ఉందని ఎప్పుడైతే భావం వస్తుందో, అది నిజంగా పండు పూర్తిగా వండి చెట్టు మీదకి వెళ్ళి కింద రాలే సమయం ఏసై నోట్లో. లేకుంటే ఏ పిట్టను వడుచుకొని తింటది, ఏదో పురుగు తొలుచుకొని తింటది. పురుగు పట్టి మురిగిపోయి కిడ్నీలో రాళ్ళయి పేగులు పాడై అలాంటి మరణం మంచిదా? మంచి పండై ఏసై చేతిలో రాలుట మంచిదా? చెప్పండి. కొంతమంది 9 గంటలకు దేవుడు పిలిచారు, కొంతమందిని తెల్లవారుజాముని, కొంతమందిని 12 గంటలకు, కొంతమందిని 3 గంటలకు, కొంతమందిని 5 గంటలకు దేవుడు ఇచ్చాడు. పిలిచిన వాళ్ళకి అందరికీ పనులు ఇచ్చాడు. తర్వాత అందరికీ జీతాలు కూడా పంచడం మొదలుపెట్టిన కూలీలు అందరికీ సమానంగా కూలీలు ఇచ్చాడు. అంటే కొంతమంది ముసలిపాయంలో విలువడ్డా, ముసలిపాయంలో వాళ్ళు నమ్మకంగా పనిచేస్తే వీరికి ఎంత దొరుకుతుందో బాల్యంలో విలువడ్డ వాళ్ళకు కూడా అంతే దొరుకుతుందండి. నమ్మకం అవసరం. ఏం అవసరం? మనం ఎలా పనిచేస్తున్నాం, ఆ కొద్ది టైంలో ఎంత కష్టపడుతున్నాం అదే అవసరం. కానీ దీర్ఘకాలం బాగా పనిచేసి బాగా కాలం జీవించి పనిచేసాడు అది ప్రాముఖ్యం కాదు. ఏ కొద్ది కాలం దేవుడు మనకి ఇస్తాడో కొద్ది కాలంలో నమ్మకంగా దేవుడి కొరకు పనిచేసేది కావాలి. హల్లెలూయా. అందరికీ పంచుడు మొదలుపెట్టాడు. చదువు మా భాగం చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 14వ వచనం. నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపట్టి వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైంది. నాకు ఇష్టం వచ్చినట్టు నా స్వంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడైనందుకు నీ కడుపు మంటగా ఉందా అని చెప్పాను. ఈ ప్రకారం ఏం జరుగుతుందా? కడుపటి వారు మొదటి వారు అగుదురు. చెప్పండి, మొదటి వారు కడుపటి వారు. ఈ మాట చదివినప్పుడల్లా నాకు భయం వేస్తుంది. సిఎస్ఐలు ముందు నమ్మిన వాళ్ళు, మొదటి నమ్మిన వాళ్ళు కడుపటి వారు అవుతారేమో, మనం పెంతికొస్తాం తర్వాత నమ్ముకున్నాం మన మొదటి వారం అవుతామేమో అని అనుకునేవారి. కానీ ఇప్పుడు 30 ఏళ్ళ గడిపిన తర్వాత ఇప్పుడేమంటుంది అనిపిస్తుంది, అమ్మో నేను కడుపటి వాడు కాకుండా దేవా నాకు సాయం చేయి, నేను ఎప్పుడు మొదటి వాడిగానే ఉండాలి, నేను సెలవడిపోద్దు, ఆరిపోద్దు, నాలో చాలా చక్కగా ప్రేమ నింపి పని సాగించుకోదేవా అని ప్రార్థన చేస్తూ కడుపటి వారు మొదటి వారు అగుదురు. మొదటి వారు ఏమైపోతారు? కడుపటి వారు. మనం అలాగా కడుపటి వారుగా మిగిలిపోదు, ఎప్పుడు మొదటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నారు. దేవుడికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. మంచిది. ఈ వాక్య భాగం మీ వెనుకట్లో దేవుడు దీవించునుగా. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు విన్న వాక్యం అందరిలో ఫలించులాగా మనం ప్రార్థన చేసుకుందాం. పిల్లలు ఎటు తిరగద్దు, దయచేసి అందరు తలవంచండి. పిల్లలు కూడా మా కళ్ళ మీద ఉండండి, ప్రార్థన.